అందరికీ నమస్కారం. గుండెమల్లపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 150/26 మర్డర్ కేసు. మనకి గ్రామర్ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్ కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అయితే మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇమ్మటే మనం సీన్కి వెళ్ళి సీన్లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్ తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఇమ్మటే మనం న్యూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనం ఒక 5 స్పెషల్ టీమ్స్ ఫార్మ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి లేకపోతే ఏదైనా సైకోడ్ లేకపోతే పాత నేరస్తులు వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆయనతో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేదు. వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి కూడకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే చిల్లర ఏరియా నుంచి పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్ గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అది మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్ని చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్ లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్ అందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ ప్రిన్సిపల్ గా చనిపోయిన తర్వాత ఒక 4 days హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్ కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతున్నా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 3 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్ వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మన బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టు జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీలాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేరు మేము చెప్పలేము. అందులో JCL 1, JCL 2. JCL 1 దగ్గర మనం 1,54,000 క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడ నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇస్తారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్ ఇమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అది దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్ లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫ్యూజ్ చేశారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 days బ్యాక్ ఈ JCL 1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్ లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు అతని మందలిస్తే అతని హాస్టల్ నుంచి తీసి డేస్ వాళ్ళకి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ఇతనికి తిట్టుబడడం, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలి అని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ తీసుకుంటారు. అదేవిధంగా గ్లవ్స్ కొనడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒకళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి ఇద్దరు బయటకు వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్ లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దుక్కేసి ఫోన్ మాట్లాడే సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో డిసీజ్ గుర్తుపట్టేసరికి మళ్ళీ బయటకు వచ్చి మమ్మల్ని పేరు చెప్తారని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి కొడవడం జరుగుతుంది. అయితే
ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. గొంతు నుంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తుందని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనం 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాం. అదేవిధంగా 2-3 days బ్యాకే ఉన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ ఉన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లెస్ దెన్ 18 years ఆఫ్ ఏజ్ ఉన్నారు కాబట్టి ఇమ్మటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఇంకా ఏ విధంగా ప్లాన్ చేసిందో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్ పెడతారు. అంటే మెయిన్ గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం ప్రకారం దొంగతనానికి వెళ్ళారు, కాకపోతే అక్కడ గుర్తుపడతారు కాబట్టి మళ్ళీ తర్వాత పోలీస్కి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి ఒక చాకు కూడా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. సో ఆమె చూసేసరికి గుర్తుపట్టేసరికి మాస్క్ వేసుకుని కూడా వెళ్ళారు. గుర్తుపట్టేసరికి మెట్లా పోలీస్కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆమె 25 సార్లు పొడిచి చంపేసింది. అంటే వీళ్ళకి ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం డబ్బు ఏ రకమైన సంపాదించి బైక్, కారు, ఇంకా షికారు, వీళ్ళు ఒక 1 month బ్యాక్ గోవా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ అలవాటు పడి వీళ్ళు ఇట్లాంటి పని చేయడం జరుగుతుంది. అంటే అదే అండి, మనం అన్ని రకాలు కూడా మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ కి అని ఒక సపరేట్ టీం పెట్టినాం. మనం ఫినాన్షియల్ గా కూడా ఒకవేళ పార్ట్నర్స్ మధ్యలో కూడా ఏమైనా కూడా ఉందని అక్కడ ఒక టీం పెట్టడం జరిగింది. దొంగలు వేరే రాష్ట్రంకి వస్తారా అని చెప్పి ఒక టీం పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఏమైనా సైకిల్ ఏమైనా జైల్లోకి వెళ్ళి అక్కడ ఒక టీం పెట్టడం జరిగింది. లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయో ఒక టీం పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రేక్ ఎట్లా వచ్చింది అంటే ఆ బాబు అనే పదం మనం కరెక్ట్ గా లాస్ట్ లో మాట్లాడింది కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళనే లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లల్ని బాబు అంటే చెప్తారనే ఐడియాతో స్కూల్లో ఇంత గత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత 2-3 రోజులు నుంచి ఎవరు వస్తలేరు, వాళ్ళ బిహేవియర్ చేంజ్ ఉందా అని చెప్పేసి కూడా ఒక టీం మనం సపరేట్ గా పెడితే అందులో మనకి ఇద్దరు సస్పిషియస్ గా వస్తే మనం దాని డిసిజన్ పట్టుకుంటాం. యూట్యూబ్ లో త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఇట్లాంటివన్నీ సర్చ్ చేయడం మనకి ఇప్పుడు చెప్తున్నది. ఇంకా దాని గురించి మనం ఇంకా విచారిస్తాం. లేదా లేదా గంజాయి టెస్ట్ చేసినాము, గంజాయి నెగిటివ్ వచ్చింది. లేదా నాకు నోటీస్కి అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు మన దగ్గర క్లించింగ్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇతని పొజిషన్ నుంచి మనం ఒక 1,54,000 క్యాష్, ఆ క్యాష్ మీద రక్తం అనేది ఉన్నది. అదేవిధంగా ఇతను చెప్పే ప్రకారం కూడా మనకి ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఆ కెమెరాస్ లో కూడా సేమ్ బిల్డ్ స్ట్రక్చర్ అన్ని కూడా ఉన్నాయి. డెఫినెట్ గా వి విల్ లుక్ ఇంటూ ఆల్ ఆస్పెక్ట్స్.